అతడు తన అనుభవం ఆధారంగా ఎంపికయ్యాడు. ప్రదర్శన ఆధారంగా అవార్డు ఇవ్వబడింది. క్రెడిట్ హిస్టరీ ఆధారంగా లోన్ ఆమోదించబడింది. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం ఆన్ ద బేసిస్ ఆఫ్ ను ఉపయోగిస్తాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ అంటే ఆధారంగా. అతడు తన అనుభవం ఆధారంగా ఎంపికయ్యాడు. అతడు తన అనుభవం ఆధారంగా ఎంపికయ్యాడు. He was selected on the basis of his experience. He was selected on the basis of his experience. He was selected అంటే అతడు ఎంపికయ్యాడు. ఆన్ ద బేసిస్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్ అంటే అతని అనుభవం ఆధారంగా. హి వాజ్ సెలెక్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్ అంటే అతని అనుభవం ఆధారంగా అతడు ఎంపికయ్యాడు. ప్రదర్శన ఆధారంగా అవార్డు ఇవ్వబడింది. ప్రదర్శన ఆధారంగా అవార్డు ఇవ్వబడింది. ది అవార్డ్ వాస్ గివెన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. ది అవార్డ్ వాస్ గివెన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. క్రెడిట్ హిస్టరీ ఆధారంగా లోన్ ఆమోదించబడింది. క్రెడిట్ హిస్టరీ ఆధారంగా లోన్ ఆమోదించబడింది. ద లోన్ వాజ్ అప్రూవ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్రెడిట్ హిస్టరీ. ద లోన్ వాజ్ అప్రూవ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్రెడిట్ హిస్టరీ. విద్యార్థులు వారి ఆసక్తుల ఆధారంగా గ్రూపులుగా విభజించబడ్డారు. విద్యార్థులు వారి ఆసక్తుల ఆధారంగా గ్రూపులుగా విభజించబడ్డారు. ద స్టూడెంట్స్ వర్ గ్రూప్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్స్. ద స్టూడెంట్స్ వర్ గ్రూప్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్స్. అతడు తన మార్కుల ఆధారంగా స్కాలర్షిప్ పొందాడు. అతడు తన మార్కుల ఆధారంగా స్కాలర్షిప్ పొందాడు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.